నిలబడే కార్యక్రమం నేను కూడా చేస్తే రెండవ ఏడాది ఈరోజు ఈసారి వరుసగా మళ్ళీ పొగాకు ధరలు పడిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా తొలిసారి బిడ్డింగ్ ప్లాట్ఫామ్స్ మీదకి మార్క్ఫెడ్ ప్రవేశం చేస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా మనం కొనుగోలు చేసేవాళ్ళం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాళ్ళం. రైతులకు, పొగాకు రైతులకు మా హయాంలో ఒక భరోసా ఉండేది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అప్పట్లో ప్రెస్ రిలీజ్ చేసింది. నన్ను చూడండి ఒకసారి చదివితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది హైయెస్ట్ రికార్డ్ రేట్ వచ్చింది 2023-24లో ఫార్మర్స్కు, పొగాకు రైతులకు 285 రూపాయలు యావరేజ్ ప్రైసు. మ్యాక్సిమం రేటు 411 రూపాయలు హైయెస్ట్ క్వాలిటీకి. కేంద్ర ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రెస్ రిలీజ్డ్ రికార్డ్ అని చెప్పిస్తూ వైఎస్ఆర్సీపీ రెజీమ్లో 2023-24కు సంబంధించిన డేటా రిలీజ్ చేస్తూ ఈరోజు వరుసగా రెండవ ఏడాది పొగాకు రైతులు రోడ్డు మీదే కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో పొగాకు కొనుగోలు కంపెనీలతో చంద్రబాబు గారు సమావేశమై కనిష్ట ధర 200 రూపాయలకు తగ్గకూడదని గట్టిగా చెప్పాడని ఎల్లో మీడియాలో ఒకటే ఊదరగొట్టడం చూసాం మనం. ఈయన చెప్పాడో లేడో కానీ రేటు 160కి పడిపోయింది, డబాల్. ఎల్లో మీడియా ఏమో దాని ముందు రోజంతా భజన. చంద్రబాబు నాయుడు హుకుం జారీ 200 రూపాయలు తగ్గకూడదు కనిష్ట ధర అని ఈయన చెప్పినాడని చెప్పి పేపర్లో వచ్చింది. మరుసటి రోజు 160కి పడింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే ఈ సీజన్లో 75 రోజులు అయిపోయింది. ఇంతవరకు కొన్నది ఎంతో తెలుసా, కేవలం 29 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది. 240 మిలియన్ కిలోలకు గాను 75 రోజులు అయిపోయింది, కొనింది కేవలం 29 మిలియన్ కిలోలు. రైతులు రోడ్డెక్కకి ఏం చేస్తారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత చేస్తూ ఉన్నాడా? ఇట్లా రైతులను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని అంటే, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్, అవినీతి, దోపిడీ, రెడ్ బుక్, ఇంకా ఆక్వా ఫార్మర్స్కి పోదాం. ఇటు ఆక్వా విషయంలో కూడా అంతే. మా ప్రభుత్వం ఒక చట్టం చేసి, మా ప్రభుత్వ హయాంలో ఒక చట్టం తీసుకొచ్చాం, ఆప్సిడా చట్టం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేశాం. చీఫ్ మినిస్టరే దానికి చైర్మన్గా, చీఫ్ మినిస్టరే దానికి హెడ్ చేసేట్టుగా, చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఆప్సిడా పనిచేసేట్టుగా చేసినాం చట్టాన్ని తీసుకొచ్చి. ఈ ఆప్సిడా చట్టం ఫీడు, సీడు సహా ఆక్వా కొనుగోలు రేట్లు కూడా రెగ్యులేట్ చేసే అథారిటీ. దట్ ఈస్ ఆప్సిడా. అలాంటిది ఈరోజు ఆప్సిడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఈ కంపెనీలన్నీ కూడా కాటల కింద ఫామ్ అయ్యి ఫీడ్ ధర ఎంత పెంచాయో తెలుసా? ఏప్రిల్లో ఒకసారి, జూన్లో రెండోసారి 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు కేజీ.
₹14 నుంచి ₹16 పెంచినారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరిప్పడు. మరోవైపు ఇదే కార్టెల్, ఇదే సిండికేట్ ఫీడ్ ధరలు ఒకవైపున పెరుగుతాయి, రెండో వైపున చూస్తే పంట చేతికి వచ్చేసరికి రేట్లు క్రాష్. 100 కౌంట్ రొయ్యలు 270 నుంచి క్రాష్, పంట చేతికి వచ్చేసరికి 220, 240, 225 అని చెప్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి పంట ఏమో క్రాష్, ఫీడ్ ధరలు చూస్తే ఒకవైపున పెరిగిపోతూ ఉన్నాయి. రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వీరికి మద్దతుగా పోరాటాలు చేస్తామని చెప్పి మా పార్టీ హెచ్చరికలు జారీ చేస్తే అంతవరకు చంద్రబాబు కదల్లా. ఆక్వా రైతులు వచ్చి నన్ను కలిసి వాళ్ళ గోడు వెలుబుచ్చుకుంటే వాళ్ళ తరపున వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది అని గట్టిగా భరోసా ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కొద్దిగా రియాక్షన్. ఆ ఎల్లో మీడియాలో రాయిస్తారు ₹4 తగ్గించమని సీఎం ఆదేశాలని. ఈయన చెప్పాడో లేడో, ఈయన 4 అని చెప్పినాడో వాళ్ళు రెండు కుదిచ్చినారు దాన్ని. అంటే పెంచేదేమో ₹14-16 పెంచుతారు, తగ్గించేదేమో ముస్టేసినట్టు ₹2 తగ్గిస్తారు. ఇది రాష్ట్రంలో ఆక్వా సాగులో ఉన్న రైతన్నలు పడతా ఉన్న ఇబ్బందులు.